శాసనసభ నియోజకవర్గంలో ఒంగోలులో దామచర్ల జనార్దన్ రావు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గెలవబోతున్నారు. వాసన్న మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాము. మా ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారే గెలవబోతూ ఉన్నారు. ఒంగోలులో అభివృద్ధిని పరిచయం చేసిన దామచర్ల జనార్దన్ గారు 25,000 మెజారిటీతో గెలవబోతున్నారు. భారీ మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఈసారి అయితే టీడీపీ గెలుస్తుంది. మన వాసు గారు గెలుస్తాడు. ఆయన మంచి పనులు చేసి ఉన్నాడు. ఆరోగ్యశ్రీ ఉంది, పిల్లలకి స్కాలర్షిప్ వస్తుంది, ఫీజుల ఫండ్ వస్తుంది, అమ్మఒడి వస్తున్నాయి, మంచి పనులు చేస్తున్నాడు. వాసు ఈ కాలంలో రోడ్లు కట్టించాడు. అందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధిని కోరుకుంటున్నారు. యువతకి ఉద్యోగ భద్రత వాటి గురించి ఎక్కువ ఇదవుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలుద్దని అనుకున్నాను. ఎప్పుడు ఇలాంటి ఓటింగ్ జరగల. జగనన్న చేసే పేదలకి సేవ పథకాలు వీటన్నిటిని చూసి ప్రజలు ఆకర్షితులయ్యి జగన్ గారిని గెలిపిద్దామని అఖండమైన మెజార్టీతోటి ఈరోజు ప్రజలంతా సైలెంట్ ఓటింగ్ చేశారు. దామచర్ల జనార్దన్ గారు చేసిన పనులు ఎవరు చేయలేదు. 4 కొత్తపట్నం బ్రిడ్జి కానీ, ఈత మొక్కల బ్రిడ్జి కానీ, పోతురాజు కాలువ బ్రిడ్జి కానీ, ఎర్రజన బ్రిడ్జిలు కానీ శాశ్వతమైన పనులు చేశాడు. అందువల్ల జనార్దన్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా 15,000 మెజార్టీతో గెలుస్తాడు. ఈ 5 సంవత్సరాల్లో మన వాసన్న ఎక్కడ చూసినా బాగా అభివృద్ధి చేశారు. ఖచ్చితంగా అయితే 10 నుంచి 15,000 మెజార్టీతో వాసన్న గెలవబోతున్నారు. టఫ్గానే ఉంటుంది గతంలో పోలిస్తే. ఈసారి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే గెలవబోతున్నారు. బాల్యం వాసన్న మంచి మెజార్టీతో గెలుస్తాడు. కాకపోతే మెజార్టీ తగ్గొచ్చు కానీ గెలుపు అనేది మటుకు ఖాయం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలుపు తథ్యం. ఒంగోలులో పేదలంటే ఇష్టమైన వ్యక్తి. పేదలకు అనేకమైనటువంటి సర్వీసులు చేసి పర్సనల్గా కూడా అనేక సేవలు చేసి కరోనా టైంలో అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తిని పేద ప్రజలు నిజంగా మనసులో పెట్టుకొని ఆయనకి ఓటు రూపంలో వాళ్ళకి విశ్వాసం చూపించారని మేము నమ్ముతున్నాం. For more videos like this, subscribe Big TV channel.